సత్య వాళ్ళకోసారి ఫోన్ చేయి. సరే ఎదుగు మావయ్య. హలో. నమస్తే మేడం, నా పేరు మురారి. అమ్మవారిపల్లి నుంచి సత్య వాళ్ళ మావయ్యని మాట్లాడుతున్నాను. నమస్కారం. మీరా, ఎలా ఉన్నారు? మేం బాగున్నామండి. మీరంతా ఎలా ఉన్నారు? మేమందరం కూడా బాగున్నాం. మీ మేనకోడలు ఇక్కడ ముగ్గుల పోటీలో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది. చెప్పిందండి. అక్కడి నుంచి మాకు ఫోన్ చేసింది. అలాగే మీరిచ్చిన భగవద్గీతని తనిప్పుడే తీసుకొచ్చి కీర్తికిచ్చింది. ఆ గీతలో సారాంశాన్ని మీరు చెప్పిన విధానం తనకి సమయంలో మీరివ్వడం మాకు చాలా ఆనందంగా ఉందండి. అందుకే మీకు థ్యాంక్స్ చెప్పాలని ఫోన్ చేశాను. అయ్యో, అందులో నా గొప్పతనం ఏమీ లేదండి. ఆ అమ్మాయి పరిస్థితి గురించి సత్య మాకు చెప్పింది. నిజంగా మాకెంతో జాలేసింది. తనకొక ధైర్యం కావాలన్నా, జీవితంలో ముందడుగు వెయ్యాలన్నా ఆ గ్రంథం ఉపయోగపడుతుందని చెప్పి ఆలోచించాను. అందుకే తనకిమ్మని చెప్పాను. ఎవరమ్మా ఫోన్? సత్య వచ్చింది కదా, వాళ్ళ మావయ్య మురారి గారు. నేను కూడా మాట్లాడతాను. ఫోన్ ఇవ్వమ్మా. హలో మురారి గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. అక్కడ పండుగ చాలా గొప్పగా జరిగిందని మా సత్య చెప్తుంది. నిజానికి మేము రావాలనుకున్నాం, కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల వెనక్కి రావాల్సి వచ్చింది. తప్పకుండా మనందరం మళ్ళీ కలుద్దామండి. మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలని మాకు ఉంది. ఒక్కసారి కీర్తికి ఫోన్ ఇస్తారా? యా, తప్పకుండా. కార్తిక్ మాట్లాడతారట. హలో. హలో. మీ గొంతెక్కడో బాగా విన్న గొంతులా ఉందండి. మీరు హలో అనగానే నాకేదో తెలియకుండా మీ గొంతు కూడా వింటుంటే నాకు బాగా తెలిసిన వ్యక్తి గొంతు విన్నట్టుగా ఉంది. కానీ ఇంతవరకు ఎప్పుడు మనం ఒకరికొకరు ఎదురు కూడా పడలేదు కదా. నిజమేనండి, కానీ ఎందుకో నాకు అలా అనిపించింది. సారీ. మీ పరిస్థితి అంతా మాకు అమ్మాయి చెప్పింది. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగేనండి. ఇంకో ముఖ్యమైన విషయం అండి, మీకు పంపించిన భగవద్గీత బుక్లో నేను ఎంతగానో అభిమానించి నా ప్రాణంగా చూసుకున్న నా భార్య ఫోటో ఉంది. పొరపాటున అందులో వచ్చేసిందండి. అది చూసుకోలేదు. ఆ ఫోటోని మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంచండి ప్లీజ్. తప్పకుండా. మళ్ళీ ఎప్పుడైనా మిమ్మల్ని కలిసినప్పుడు ఫోటో తప్పకుండా అందజేస్తాను. థ్యాంక్స్ అండి. ఆ ఫోటో నాకు దూరం అయిపోతుందేమో అని నేను ఎంతగానో బాధపడుతున్నాను. కానీ మళ్ళీ మీరు నాకు అందజేస్తానన్నారు. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉందండి. ఏ జ్ఞాపకం అయితే నాకు ఇంక దొరకదు అనుకున్నానో మళ్ళీ అది నా దగ్గరకు వస్తుంది అన్న మాట నాకు చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యం జాగ్రత్త. అలాగేనండి, ఉంటాను.
సంతోషాలే తెచ్చిందమ్మా సిరుల సంక్రాంతి పచ్చనైన సౌభాగ్యాలే విరిసే ముద్దల బంతి మురిసే చిరుచెమంతి మెరిసే హేమంతమే చలిలో పగలు రేయి చిలికే వెచ్చని హాయి జగమే ఆనందమే పల్లె పైరులు ఆ కొండ కోనలు మంచు బయటను సవరించగా పిల్లగాలుల గుండెల్లో వీణలు కొత్త పాటలు పలికించగా పొద్దునే విచ్చిన పువ్వులే దిద్దెకి కొప్పియలో ముద్దైన పచ్చని చెవుకులే అద్దెకి కొప్పియలో గుమ్మడి పువ్వుల అందాలతో గుమ్మన కొప్పియలో గుమ్మల నవ్వుల కవితలై గుమ్మెత్తు కొప్పియలో కమ్మని హరిదాసు పాట కొమ్ముల బస్వన్న ఆట ఆ కోడి పందాలు జోడెత్తు పరుగుళ్ళు సంక్రాంతి శోభంతా ఏయ్ ఏం చేస్తున్నావు? ఎందుకు బెండ్ అవుతున్నావు? ఒట్టి మనిషివి కూడా కాదు. ఏం లేదండి, ఇక్కడున్న టాబ్లెట్ బాక్స్ జ్యోతి లోపల పెట్టేసినట్టుంది, తీస్తున్నాను. ఓ ఓకే ఓకే, నేను తీస్తాను. ఇదిగో తీసుకో. కిట్టయ్యా వస్తున్నానమ్మా, అమ్మ పిలుస్తుంది. నా హృదయ దేవత ఎక్కడుందో, నా ప్రణయరాశి ఎక్కడ దాక్కుందో, నా కంటికి కనిపించకుండా ఎందుకు తిరుగుతుందో, ఇదే ఇంట్లో ఉన్న నా మానస చూరని దొంగలా ఎందుకు దాక్కుంటుందో, నా ప్రేమని తను ఒప్పుకోవాల్సి వస్తుందనా, లేక నా మీద తనుకున్న ప్రేమ నాకు తెలిసిపోతుందనా? ఇన్ని రోజులు భగవద్గీతలో మంచిని బోధించే వాక్యాలే ఉంటాయనుకున్నాను, కానీ ఇందులో డబ్బు ఉంటుందని తెలుసుకోలేకపోయాను. ఈ డబ్బుని, ఈ బుక్ని రెండింటినీ మాయం చేస్తే బాగుంటుంది. డబ్బు నాకు, ఈ భగవద్గీత నా సత్యకి గిఫ్ట్ ఇవ్వచ్చు.